హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరికీ జున్ను గడ్డితో జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేనండి, చైనా గ్రాస్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఈజీగా టేస్టీగా స్వీట్ చేసుకోవాలన్నప్పుడు ఇది చేసుకోండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి సూపర్ మార్కెట్లో చైనా గ్రాస్ అని దొరుకుతుంది. దాన్ని తెచ్చుకుని పాలతో మిక్స్ చేసి దీన్ని చేసుకోవచ్చు. చాలా ఈజీగా అవుతుంది. చూస్తానికి కూడా చాలా బాగుంటుంది, తింటే ఇంకా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇంట్లో మనం దీని ప్రిపరేషన్ చూపిస్తాను ఇప్పుడు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో చూపించేస్తాను. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో? దాని మీద ఇలా జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం మనం. దీనికి కావాల్సినవి ఇలా జున్నుగడ్డని సూపర్ మార్కెట్లో అమ్ముతారు. దీన్ని ఇలా ఉంటుంది, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకోండి. దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. దీన్ని చైనా గ్రాస్ అంటారు. చూసారా ఎలా ఉందో? వైట్ కలర్లో ఉంటుంది. ఇలాగా చూడటానికి పీస్ మిఠాయిలా ఉంటుంది. ఇలా ఒక కత్తిరి కానీ చాక్ కానీ తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని మనం వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేయడం మూలంగా మన పాలల్లో తొందరగా ఉడికిపోతుంది ఇది. చూసారా ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూసారా ఇలా కట్ చేశాను నేను. ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేశాను. అది మొత్తం ఇలా విడగొట్టాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మనం వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకోండి. అప్పుడు మనకి పాలల్లో త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ వాష్ చేసేసుకోండి. వాటర్ పోసి దీన్ని ఒకసారి వాష్ చేసుకుందాం. వాటర్ వంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోయాలి. చూసారా ఇలా దాన్ని దాంట్లో డిప్ చేసి వాష్ చేసుకోవాలి. ఇలా కడిగేసుకుని ఆ వాటర్ వంచేసి మళ్ళీ క్లీన్ వాటర్ పోసుకోండి. నేను దాంట్లో వాటర్ పిండేసి మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది. సడన్గా మీ ఇంటికి గెస్ట్లు వస్తున్నామని ఫోన్ చేసినప్పుడు ఏదైనా స్వీట్ చేయాలంటే ఈ స్వీట్ ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోస్తున్నాను. కడిగేసాను. దాంట్లో ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టి ఉంచుతాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఉంచండి. అదంతా మునిగే వరకు వాటర్ పోయండి. దాన్ని ఇలా చేత్తో డిప్ చేయండి. అప్పుడు వాటర్లోకి అది మునిగుద్ది. దీంట్లో ఇది వైట్గా ఉంటుంది. కలర్ఫుల్గా కావాలన్నోళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఏది యాడ్ చేయలేదు, ప్లెయిన్గా చేస్తున్నా. దీనికి ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుని బాయిల్ చేయండి. అది పొంగు వస్తుండగా ఇందా నానపెట్టి ఉంచుకున్నాం కదా, అది తీసి ఆ చైనా గ్రాస్ని తీసి వాటర్ మొత్తం బాగా పిండేసి ఈ పాలల్లో వేసేయండి. ఈ పొంగు వస్తున్న పాలల్లో, ఈ మరిగే పాలల్లో వేసేయండి. అప్పుడు త్వరగా కరిగిపోతుంది. ఆల్రెడీ మనం నానపెట్టుకున్నాం కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది. ఆ మొత్తం వాటర్ అంతా చక్కగా పిండేసేసి ఈ పాలల్లో వేసేయండి. వేసేసి ఒకసారి గరిటెతో తిప్పుకోండి. మిక్స్ అయ్యేటట్టు చక్కగా మొత్తం కలిసిపోవాలి. అప్పుడు అది త్వరగా కరిగిపోతుంది. చూసారా చక్కగా కరిగిపోయింది. చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది ఇది. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేద్దాం. ఒక కప్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేశాక కూడా ఒకసారి గరిటెతో తిప్పేసుకోండి. ఇప్పుడు దీనికి స్వీట్స్కి మనం యూజ్ చేస్తాం కదా యాలుక్కాయ పొడి, ఇది కామన్. ఇది వేసేయండి యాలుక్కాయ పొడి. ఇది కూడా వేసాక ఒకసారి గడ్డితో తిప్పుకోండి. ఇక రెడీ అయిపోయింది మన జున్ను గడ్డి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వాటర్గానే ఉంటుంది. అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాక అది గట్టి పడుతుంది. చూసారా ప్లేట్లో తీసుకున్న జస్ట్ 10 మినిట్స్కి గట్టి పడిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పోసేటప్పుడు పాలు వాటర్గా ఉంది కదా అనుకోకండి. జస్ట్ అది కరిగిపోగానే కట్టేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి షుగర్ కూడా కొంచెం కరగగానే ఆపేసి ఒక ప్లేట్లోకి దీన్ని పోసేయండి. ఇలా వెడల్పాటి ప్లేట్లోకి పోసేసుకోండి. చూసారా ఆరిపోయింది. వెంటనే 10 మినిట్స్లో గట్టి పడిపోతుంది. అప్పుడు చాక్తో ఇలా కట్ చేసుకోండి. పీసెస్ కింద చక్కగా కట్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. చూసారుగా ఇదిగోండి ఎలా వస్తున్నాయో పీసెస్. చూసారా అంత చక్కగా సాఫ్ట్గా ఉన్నాయి. స్వీట్ పీసెస్ షాప్లో లాగా ఉంటాయి. ఈ స్వీట్ ఏంటి చాలా బాగుంది అనుకుంటారు చూసిన వాళ్ళు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ఏ షేప్లో కట్ చేసుకోవాలన్నా మీ ఇష్టం. అలా షేప్ చూసుకుని కట్ చేసుకోండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో కానీ
ఇలా స్క్వేర్ లాగా కానీ కట్ చేసుకోండి. చూసారు, రెడీ అయిపోయింది మన జున్నుగడ్డి స్వీట్ ఐటమ్. చాలా టేస్టీ స్వీట్ ఐటమ్. ఇప్పుడు పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి. ఇలా పీసెస్ కింద కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పైన జీడిపప్పు కానీ బాదం కానీ మీ ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పెట్టుకోండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది జున్నుగడ్డి. ట్రై చేయండి, ఎలా ఉంది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మీకు నిమ్మకాయలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్తాను. కరోనా వైరస్ గురించి వర్రీ కాకుండా ఒకవేళ అది సోకినా దాంతో పోరాడే శక్తిని ఇచ్చేందుకు నిమ్మరసాన్ని తీసుకోండి. నిమ్మకాయలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కావు. నిమ్మకాయలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. నిమ్మకాయలో 5% సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషధాల తయారీకి నిమ్మపండును ఉపయోగిస్తారు. అందుకే నిమ్మకాయను సకల రోగాల నివారణగా పిలుస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది నిమ్మకాయను రోజువారీ ఆహారంతో తీసుకుంటున్నారు. నిమ్మతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అందరూ నమ్ముతారు. నిమ్మకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం. నిమ్మరసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తుంది. నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. నోటిపూతకు నిమ్మ మంచి ఔషధం. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తుంది. బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి నీటిలో నిమ్మరసం పిండుకుని తాగడం వల్ల తక్షణం శక్తి కలుగుతుంది. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రోజు పొద్దున్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మకాయని పిండుకుని తేనె కలుపుకొని తీసుకోండి. చాలా మంచిది, కొవ్వును కరిగిస్తుంది. ఇది నిమ్మకాయ మూలంగా చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. సో మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Like, share and subscribe to